భారీ వర్షాల కారణంగా సిటీలోని పురాతన భవనాలను గుర్తించి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు సిటీలో మొత్తం 685 పురాతన భవనాలను గుర్తించారు. బిల్డింగ్ ఓనర్లకు నోటీసులు ఇస్తున్నారు. 327 భవనాల్లోని ఫ్యామిలీలను ఖాళీ చేయించి రిపేర్లు చేయించాలని ఓనర్లకు నోటీసులు ఇచ్చారు. ఇక మిగతా 358 బిల్డింగ్స్ మొత్తం శిథిలావస్థకు చేరాయని, ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉందని వెంటనే బిల్డింగ్స్ ను నేలమట్టం చేయాలని ఆదేశించారు అధికారులు. ఈ మేరకు ఆయా బిల్డింగ్ ఓనర్లకు నోటీసులు ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. చెప్పండి సదా, సిటీలో పురాతన బిల్డింగ్స్ ను గుర్తించి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మాధురి, రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని ఐఎండీ హెచ్చరికలతో పాటు ఈ మాన్సూన్ లో పురాతన బిల్డింగ్స్ పడిపోయే అవకాశం ఉండడంతో ఈ పురాతన బిల్డింగ్స్ పైన జిహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. నగర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడెక్కడ ఈ పురాతన బిల్డింగ్స్ ఉన్నాయని వాటిని ఫైండ్ అవుట్ చేశారు. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 685 ఈ డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఉన్నట్లయితే గుర్తించారు. సో దీనిలో 327 ఈ ఓల్డ్ బిల్డింగ్స్ కు సంబంధించి వీటిలో కొన్నిటిని ఖాళీ చేయించారు, దానిలో ఉన్న వాళ్ళని వెకేట్ చేయించారు. ఇదే కాకుండా కొన్ని వాటికి బిల్డింగ్స్ కి స్టెబిలిటీ టెస్ట్ చేయిస్తారు. ఒకవేళ ఆయా బిల్డింగ్స్ ను రిపేర్ చేయిస్తే ఓకే, మళ్ళీ పడకుండా ఉంటాయని ఏవైతే ఫైండ్ అవుట్ చేస్తారో వాటన్నిటిని కూడా రిపేర్ చేసుకోవాలంటూ కూడా ఆయా బిల్డింగ్ ఓనర్స్ కి ఈ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగిలిన 358 బిల్డింగ్స్ ఖాళీ చేయించాలని ఆయా బిల్డింగ్ ఓనర్లకు నోటీసులు ఇచ్చారు. కమర్షియల్ అవుట్ లో వాటిలో షాప్స్ నిర్వహించడం, ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఏరియాలో కానీ లేకపోతే బేగం బజార్ అలాగే ఓల్డ్ సిటీ ఏరియాలో చాలా వరకు ఇట్లాంటి బిల్డింగ్స్ ఉన్నాయి. నిన్న చూసాం మనం ఇక్కడ ఓల్డ్ సిటీ ఉస్సేనియాలంలో స్పాట్ లో ఒక పురాతన బిల్డింగ్, అది 114 ఏళ్ల క్రితం బిల్డింగ్ కింద పడిపోయింది. సో ఇట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఏ బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో పురాతన బిల్డింగ్ అవి పడిపోయే సిచ్యువేషన్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆయా బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఓనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పేసి వాళ్ళని ఎలాగైనా ఆయా బిల్డింగ్స్ నుంచి ఖాళీ చేయించాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు అటు సిసిపి చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ కూడా వీళ్ళిద్దరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో రేపటి నుంచి బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సదా. హిమాయత్ సాగర్ వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు అధికారులు. హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో తగ్గింది, ఇక వరద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేశారు. నీటి వరద తగ్గడంతో కేవలం ఒక గేటు 3 ఫీట్ల మేర ఎత్తారు అధికారులు. ఇక ఇప్పటి వరకు ఒకే గేటు తెరిచి నీటిని విడుదల చేశారు. మళ్లీ వర్షం నీరు ఎక్కువైతే గేట్స్ తెరిచే అవకాశం ఉంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా 1762 అడుగులకు నీటి మట్టం కొనసాగుతుంది. ఇక హిమాయత్ సాగర్ వైపు ఎవరిని అనుమతించడం లేదు అధికారులు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్కి భారీ వరద చేరుకుంటుంది. సో ఇప్పటికే గేట్ల ద్వారా కిందికి దిగువనకు విడుదల చేశారు. సో కాసేపటి క్రితమే మనకి ఏదైతే గేట్ నెంబర్ 8 ఓపెన్ ఉందో సో దాన్ని కూడా క్లోజ్ చేశారు. సో నిన్నటి వరకు కూడా నిన్న ఓవరాల్గా 5 గేట్స్ ఓపెన్ ఉండేవి, కానీ ఈరోజు ఉదయానికే 3 గేట్లు క్లోజ్ చేశారు. ఇంకో 2 గేట్ల ద్వారా దిగువకు ఈ వరద నీటిని అంతా కూడా విడుదల చేశారు. కానీ ప్రస్తుతం మనం ఇక్కడ హిమాయత్ సాగర్ వద్ద చూడొచ్చు. సో అన్ని గేట్స్ కూడా అంటే ఒకే ఒక గేట్ను 3 ఫీట్ల మేరకు పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఇక్కడ ఆ గేట్స్ ఓపెన్ అయినటువంటి విజువల్ చూసాం, కానీ కాసేపటి క్రితమే ఆ గేట్స్ క్లోజ్ చేసేసారు. సో ఎక్కువగా అంటే 8వ గేట్ నుంచి కొంచెం ఫ్లడ్ పైనుంచి మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఇప్పటివరకు ఎక్కువగా వరద వచ్చేది. సో ఇప్పుడే కాసేపటి క్రితమే ఇక్కడ గేట్స్ క్లోజ్ చేశారు. కేవలం ఒకే గేట్ ద్వారా 3 ఫీట్ల మేరకు పైకెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఎందుకంటే ఇప్పటికే అటు మనకి కింద ముస్రంబాగ్ కానీ తర్వాత ఇక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పైకి కూడా ఈ గేట్లు ఓపెన్ చేయడం ద్వారా వరద నీరు అంతా కూడా రోడ్డు పైకి అక్కడ ముస్రంబాగ్ బ్రిడ్జ్ పైకి చేరుకుంది. సో కింద ఏదైతే ప్రవాహం పెరుగుతుంది కాబట్టి సో ఇప్పటికే అంతా కూడా ఇక్కడ పైనుండి కూడా కొంత ఫ్లో తగ్గిందన్న నేపథ్యంలో ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మాత్రం
ప్రజెంట్ వరద కిందికి కూడా మొత్తం తగ్గిపోతుంది. ఇక దీనివల్ల అటు బ్రిడ్జి ఏదైతే ముసరంబాగ్ వద్ద ఏదైతే ఉందో సో అక్కడ తగ్గిపోనుంది. తర్వాత ఇది సర్వీస్ రోడ్డు పైకి వచ్చిన వరద నీరు కూడా తగ్గనుంది. ఇక మరోవైపు మళ్ళీ కనుక వర్షం కురిస్తే ఫ్లడ్ అంటే పైనుంచి వర్షం నీరు ఎక్కువ వస్తే ఇందులోకి రెండు జంట జలాశయాలకి వరద పెరిగే అటువంటి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ వరద పెరిగితే కనుక మళ్ళీ ఈ గేట్స్ ఓపెన్ చేసి దిగువకి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు మనకు ఒకసారి ఈ అడుగులు కనుక చూసినట్టయితే మనకి మార్క్ చూడొచ్చు. ఓవరాల్గా 1764 అడుగులుగా ఉంటే సో ప్రజెంట్ మనకు నీరు ఎక్కడికి చేరుతుంది అనేది మార్క్ కూడా కనిపిస్తుంది. 1762ను తాకుతుంది. అక్కడ మనకి విజువల్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడే గేట్స్ కూడా క్లోజ్ చేశారు కాబట్టి సో ఒకే గేట్ ద్వారా కొంత మేరకే నీరు కిందికి పోతుంది కాబట్టి సో ప్రజెంట్ మనకు చూడొచ్చు 1762 అడుగులు మాత్రం చూపిస్తుంది. సో మళ్ళీ కనుక అటు ఎగువన కానీ లేదంటే ఇక్కడ ఈ ఏరియాలో కనుక వర్షం కురిస్తే జంట జలాశయాల ఏరియాలో కానీ దీనిపైన ఎగువన ప్రాంతాల్లో వర్షం కనుక ఒక భారీ వర్షం కురిస్తే మళ్ళీ ఇట్లే వరద వస్తుంది. సో మళ్ళీ ఎక్కువ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ సో కిందికి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది నీరునంతా కూడా. సో ప్రజెంట్ మాత్రం హిమాయత్ సాగర్ వద్ద కూడా ఇక్కడ ఎవరిని అలౌ చేయట్లేదు, కేవలం అనుమతి ఉన్న వారికి అలో చేస్తున్నారు. సో ఎందుకంటే ఎక్కువగా ఫ్లడ్ వస్తుంది కాబట్టి సో ఇక్కడికి ఎవరిని అలో చేయట్లేదు. సో ప్రజెంట్ మాత్రం ఎందుకంటే మొన్న వర్షాలు కురిసినటువంటి కారణంగానే ఇక్కడ వరద పెరిగింది. దీంతో కొంత మనకు పైన వరదకు సంబంధించిన తాకిడి ఎక్కువ ఉందన్న నేపథ్యంలోనే కిందికి విడుదల చేశారు. సో ప్రజెంట్ మాత్రం గేట్స్ అంటే ఎక్కువ మనకి 8వ గేట్ నెంబర్ నుంచి ఎక్కువగా నీరును విడుదల చేసినటువంటి వారు సో కాసేపు క్రితం క్లోజ్ చేశారు. సో ఒకే గేట్ ద్వారా మాత్రం 3 ఫీట్ల పైకెత్తి ఇంకా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సో మళ్ళీ కనుక వర్షాలు కురిస్తే ఈ వరద ఇంకా పెరిగితే మళ్ళీ ఈ ఎంత మేరకు అడుగులు ఉంది, సో ఎంత ఉంటుంది ఫ్లో, ఎన్ని క్యూసెక్ల వరద వస్తుంది పైనుంచి అనేది చూసి మళ్ళీ గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది రెండు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వర్షానికి సంబంధించి తర్వాత వరదకు సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, హిమాయత్ సాగర్ నుండి. హైదరాబాద్లో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో కాల్పులు కలకలం రేగింది. లాకర్ తాళాల కోసం ఖజానా డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. ఇక బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ కి దొరక్కపోవడంతో మరో కౌంటర్ పగలగొట్టిన దుండగులు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నట్టు తెలిపారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో కాల్పుల కలకలం రేగింది. ఉదయం 10:30కు షాపులోకి చొరబడిన దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. లాకర్ తాళాలు తెప్పించాలంటూ ఖజానా డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ కీ దొరక్కపోవడంతో మరో కౌంటర్ పగలకొట్టిన దుండగులు వెండి ఆభరణాలు మాత్రం ఎత్తుకుపోయారు. ఉదయం 10 గంటల తర్వాత షాప్ తెరిచిన సిబ్బంది రోజులాగే సమావేశమయ్యారు. లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టాలని కొంతమంది సిబ్బందిని డిప్యూటీ మేనేజర్ పంపించారు. రోజులాగే పూజ చేసుకుంటున్న సమయంలో సరిగ్గా 10:30 గంటలకు దుండగులు ఒక్కొక్కరిగా షాప్ లోకి చొరబడ్డారు. వారిని వివరాలు అడిగేందుకు వచ్చిన సిబ్బందిపై తుపాకీతో బెదిరించి పక్కకు నెట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిని తుపాకీతో బెదిరించారు దుండగులు. షాప్ పైకి వెళ్లిన సిబ్బంది అప్పటికి బంగారు ఆభరణాలను లాకర్లోంచి తీసుకురాలేదు. డిప్యూటీ మేనేజర్ ని గుర్తించిన దుండగులు లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ పై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో అతడి ఎడమ కాల్లోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. అప్పటికి సిబ్బంది ఎవరూ లాకర్ తాళాలు అందించకపోవడంతో దుండగులు షాప్ లోని అద్దాలు పగలగొట్టడంతో పాటు ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అక్కడే కనిపిస్తున్న లాకర్ ని పగలగొట్టి వెండి ఆభరణాలను తీసుకున్నారు. ఆలోగా పైన ఉన్న కొంతమంది సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో గాయపడ్డ డిప్యూటీ మేనేజర్ ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. డిప్యూటీ మేనేజర్ కి ఆపరేషన్ చేసి కాలులో ఉన్న బుల్లెట్ ని బయటకు తీశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. షాప్ దగ్గరకు చేరుకున్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చోరీ జరిగిన తీరుపై ఆరా తీశారు. నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు సిపి. సిబ్బందిలో డిప్యూటీ మేనేజర్ కి బుల్లెట్ గాయమైందని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. వెండి నగలు తీసుకువెళ్లారని దాని విలువ ఇంకా తెలియదన్నారు సిపి. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న
ఏమన్నా జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చోరీకి 2 బైకులపై వచ్చిన 6 ఖజానా జ్యువెలరీ షాప్ సమీపంలో బైకులను ఆపి నడుచుకుంటూ షాప్లోకి వెళ్లారు. చోరీ చేసిన తర్వాత తిరిగి అవే బైకులపై పారిపోయారు. ఆ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎక్కడ తమ గుర్తింపు బయటపడకుండా నిందితులు టోపీలు, మాస్క్లు ధరించారు. మరో నిందితుడు హెల్మెట్ పెట్టుకున్నాడు. సృష్టి ఘటనతో వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో పూర్తి కాగా మిగతా జిల్లాల్లో తనిఖీలు సాగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఇక 10 రోజుల్లో తనిఖీలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. తనిఖీల రిపోర్టు ఆధారంగా సంతాన సాఫల్య కేంద్రాలపై చర్యలు ఉంటాయన్నారు అధికారులు. ఇక తనిఖీలు అని తెలియగానే పలు ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు పైరవీలకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 381 సంతాన సాఫల్య కేంద్రాలున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇందులో హైదరాబాద్లో 157 ఉండగా మిగతావి జిల్లాల్లో ఉన్నట్టుగా లెక్కలు తేల్చింది. సృష్టి ఘటనతో అలర్ట్ అయిన ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులతో కమిటీని నియమించింది. ఐవీఎఫ్ సెంటర్లలో పాటించాల్సిన నిబంధనలు, ప్రస్తుత పరిస్థితులపై రిపోర్టు తయారు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పర్యవేక్షణలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేశారు. జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని ఇటీవల మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. 10 రోజుల్లో తనిఖీలు పూర్తి చేసిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందుతుందన్నారు మంత్రి. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్నారు దామోదర రాజనరసింహ. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. హైదరాబాద్ రంగారెడ్డి నెమ్మది విల్ స్టార్ట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ 10 days 15 days వీ కెన్ క్లోజ్ ఇట్. అయిపోతుంది. ఇప్పుడు రాబోయే కాలానికి ఏ రకంగా ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాలి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో సవరణ తీసుకురావాలన్నా తీసుకొచ్చి ఏ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనము ఏ అంశాలను పొందుపరిచి ఈ పాలసీ స్థానికత పైన మనం కోరుకుంటున్నది, మన స్థానికులను ఏ రకంగా కాపాడుకోవాలని దానిపైన ఒక కమిటీ రికమెండేషన్ టు ద గవర్నమెంట్. ఐవీఎఫ్ సెంటర్ల తనిఖీల్లో సిబ్బంది పలు అంశాలను గమనించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రికార్డు మెయింటెనెన్స్ ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి అన్నట్టుగా ఉందని తెలిసింది. వచ్చే రోగులకు సంతాన సాఫల్య మద్దతులపై అవగాహన కల్పించడంలో నిర్వాహకులు విఫలమవుతున్నట్టు గమనించారు. అలాగే ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత 1-2 సంబంధిత రోగులకు వినియోగించి మిగతావి ఇతరులకు అమ్మేసుకుంటున్నట్టుగా తనిఖీల్లో తేలినట్టు తెలుస్తోంది. వీటితో పాటు చిన్న సమస్యలకు సాధారణ చికిత్సతో సంతానం కలిగే అవకాశం ఉన్నప్పటికీ ఐయుఐ, ఐవీఎఫ్ పద్ధతులకు వారిని ప్రోత్సహిస్తున్నట్టు గుర్తించారు. దీనికి తోడు కొన్ని సెంటర్ల సమయం గడిచినా రెన్యువల్ చేసుకోకుండా మెయింటైన్ చేస్తున్నట్టుగా తేల్చారు. వీటితో పాటు సెంటర్కు ధరలు మారిపోతున్నాయని, ఇష్టారీతిన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా గమనించారు. తనిఖీల విషయం తెలియగానే చాలా సెంటర్ల నిర్వాహకులు పైరవీలకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఐవీఎఫ్ సెంటర్లకు ఎవరూ రాకుండా చూడాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా రావాలంటే వచ్చి చూసి చూడనట్టుగా వెళ్లాలని రాజకీయ నాయకులతో అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇప్పటికే చాలా కేంద్రాలలో తనిఖీలు చేస్తున్నట్టు అధికారుల ప్రకటనలలో చూస్తున్నాం. ఇది ఎట్లా జరగాలంటే నిర్దిష్టంగా ఎవరి రాజకీయ పలుకుబడి అనేది తలగ్గుకోకుండా నిర్దిష్టంగా ఏ హాస్పిటల్లో ఎట్లా ఉన్నాయి, ఏ కేంద్రాలు ఎలా నిర్వహిస్తున్నారని కూడా తెలియజేయాలి. అలానే ఇక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళే అధికారులకు కూడా కనీసం అవగాహన కూడా కల్పించాలి. ఆ అవగాహన లేకపోవడంతో కూడా చాలామంది పైపైనే సర్వేలు చేసుకొని తీసుకొచ్చి అంతా బాగుందనేది క్లీన్ చీట్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది. అలా కాకోకుండా గ్రౌండ్ లెవెల్లో ఈ ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనే దాని మీద నిర్దిష్టంగా ఆ అధికారులకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలానే అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ అనే పేరు మీద కూడా కొన్ని రిజిస్టర్ కానివి కూడా ఉన్నాయి.
దీంతో రాజకీయ నాయకులు అధికారులకు ఈ అంశం చెప్పి పట్టించుకోవద్దని ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు తనిఖీలకు వెళ్లిన సిబ్బంది కూడా ఐవీఎఫ్లో ఎక్స్పర్ట్లు కాకపోవడంతో కొంతమంది నిర్వాహకులు చెప్పినవి నోట్ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని తెలుస్తోంది. సృష్టి ఘటనతో ఐవీఎఫ్ సెంటర్ల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం తనిఖీలు చేయిస్తోంది. పైరవీలకు తలొగ్గకుండా వైద్య ఆరోగ్య శాఖ తన పని తను చేసుకునేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రలోభాలకు లోను కాకుండా తనిఖీలు చేయాలని అంటున్నారు. తూతు మంత్రంగా వదిలేస్తే సెంటర్ల ఆగడాలు మరింత పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ హాస్పిటల్ ఎక్కడ పెడుతున్నారు, ఎన్ని బ్రాంచ్లు పెడుతున్నారు అనేది రిజిస్టర్గా లిస్ట్ అనేది ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. లేని ఎడల చాలా ఆందోళన చెందే పరిస్థితుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇది కుటుంబీకులకు సంబంధించింది, వారసత్వం సంబంధించింది. పిల్లలు లేక చాలామంది అవమానాలకు గురయ్యి హాస్పిటల్కి వస్తే దాన్ని ఆసరాగా చేసుకొని చాలా హాస్పిటల్ మోసం చేస్తున్నాయి. కాబట్టి ఇది పరిగణనలోకి తీసుకొని ఇకనైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా భావించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తనిఖీలు చేపట్టి ఐవీఎఫ్ సెంటర్లకు గుబ్బులు రేపుతోంది ప్రభుత్వం. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా తనిఖీలు కొనసాగిస్తే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్లోని నెక్నాపూర్ చెరువులో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి పూజ కార్పొరేట్ హోమ్స్ సంస్థ కొన్ని షెడ్డులు వేసింది. దీంతో వాటిని నేలమట్టం చేశారు హైడ్రా సిబ్బంది. దాదాపు 2.5 ఎకరాల మేర మట్టిని నింపి రహదారులు వేసి కట్టడాలను చేపట్టింది సంస్థ. చెరువులో నింపిన మట్టిని టిప్పర్లతో జేసీబీలతో తొలగించి ఆ మట్టిని అదే పూజా క్రాఫ్టెడ్ హోమ్ సంస్థకు చెందిన స్థలంలో డంపు చేశారు హైడ్రా సిబ్బంది. చెరువు కబ్జాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ యజమానులపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లోని నెక్నాపూర్ చెరువులో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి పూజా క్రాఫ్టెడ్ హోమ్ సంస్థ కొన్ని షెడ్డులు వేసింది. దీంతో వాటిని నేలమట్టం చేశారు హైడ్రా సిబ్బంది. దాదాపు 2.5 ఎకరాల మేర మట్టిని నింపి రహదారులు వేసి కట్టడాలను చేపట్టింది సంస్థ. ఇక చెరువులో నింపిన మట్టిని టిప్పర్లతో జేసీబీలతో తొలగించి ఆ మట్టిని అదే పూజా క్రాఫ్టెడ్ హోమ్ సంస్థకు చెందిన స్థలంలో డంపు చేశారు హైడ్రా సిబ్బంది. చెరువు కబ్జాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పూజా క్రాఫ్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థ యజమానులపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సృష్టి సరోగస్ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. ఐవీఎఫ్ కోసం వచ్చిన చాలా మందిని నమ్రత సరోగస్ వైపు మళ్లించినట్లు గుర్తించారు. ఒక జంటకు సరోగసి పేరుతో డబ్బులు తీసుకుని చనిపోయిన శిశువుని ఇచ్చినట్లు గుర్తించామన్నారు. మరో దంపతులకు వేరే వారి పిల్లల్నిచ్చారని చెప్పారు. వైజాగ్కు చెందిన డాక్టర్లు రవి, ఉషాలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సృష్టి కేసును సిట్టికు బదిలీ చేస్తున్నామన్నారు రష్మి పెరుమాల్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్కు బదిలీ చేసినట్లు తెలిపారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. జులైలో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సృష్టి సరోగసి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ. మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు. డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కాలేదని మరో ఫిర్యాదు వచ్చిందన్నారు. చాలా మంది దంపతుల వద్ద 20 నుంచి 30 లక్షలు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టైన వారిలో వైద్యులు, ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. రెండో కేసులో చనిపోయిన
బేబీని చూపించి బాధితుల నుంచి 10 లక్షల నుంచి 20 లక్షలు వసూలు చేశారన్నారు. డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాను నిలిపివేశామన్నారు డీసీపీ. గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్ నెంబర్, లెటర్ హెడ్స్ తో అక్రమాలు చేశారన్నారు. ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. So there was one case with absolutely similar contents, crime number 153. దీంట్లో కూడా వాళ్ళకి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఎండ్ అండ్ జూలై ఫస్ట్ వీక్లో విక్టిమ్స్కి ఒక బేబీ గర్ల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది విశాఖపట్నంలో. అండ్ వాళ్ళు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని తెలిసి ఈమెని కాంటాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈమె ఇంకా ద మెయిన్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ సన్ వాళ్ళని థ్రెటన్ చేశారని ఇచ్చింది కంప్లైంట్. సికింద్రాబాద్ లో సృష్టి సెంటర్ ను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నట్లు గుర్తించామన్నారు డీసీపీ రష్మి పెరుమాల్. ఈ సెంటర్ కు అనుమతులు రద్దయి చాలా కాలమైందన్నారు. ధనశ్రీ సంతోషి ప్రధాన ఏజెంట్ కాగా మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకొని నెట్వర్క్ ను విస్తరించారని తెలిపారు. విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యులత, వైద్యులు రవి, ఉషా పనిచేసినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో సరోగేట్ గా అండదానం ఇచ్చే వారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్స్ కూడా ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్నారని చెప్పారు. 9 నెలలు పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసి కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారన్నారు. One more additional FIR with different facts is regarding Dr. Suri Shrimati. She is the victim and tana peru the accused Namrata has used her name as well as medical license number on all the official letter pads. Ama pair license number petkoni to render authenticity to her clinic. Itlanti this kind of action she has done. మగబిడ్డకు 4.5 లక్షలు, ఆడబిడ్డకు 3 లక్షల ధర నిర్ణయించారని తెలిపారు పోలీసులు. ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమతులు ఉన్న వాటినే సంప్రదించాలని తెలిపారు డీసీపీ రష్మి పెరుమాల్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మాల వర్గీకరణ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తున్నామన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య. సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా మాలలకు అన్యాయం జరిగే విధంగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టడం సరికాదన్నారు. మరణించిన మాల అమరుల సాక్షిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు చెన్నయ్య. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ఫలాలను ఏది ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమైన పని. వీళ్ళను మాల మాదిగలను ఎడగొట్టాలని చేసిన కుట్ర, పెద్ద కుట్ర జరిగిందని కూడా మనం చేస్తున్నాము. అందు గురించని ఆ రోజుల్లో కాకగారు కూడా ఇక్కడ జగదీరి గుట్టలు కాకగారు జేబీఎం మందిరం కట్టించిన ఘనత కాకగారు అని కూడా మనం చెప్తున్నాను. ఆయన ముందు తరంలో కాకగారు మన జాతికి ఉంటుందని మన జేబీఎం మందిరం కట్టించిన ఘనత కాకగారు అని కూడా మనం చెప్తాం అనుకున్నాం. మనకు ఇదే విధంలో మనకు పెద్ద దిక్కు మన ఇదే కన్నా ఉండడు. మన ఇదే వెంకటస్వామి గారు మినిస్టర్ ఆయన ఉండడు. మనం ఏమీ కాదు, మన కులం ఐకమత్యంగా ఉండాలి. మనకు మినిస్టర్ ఉండడు. మన కాక గారి కొడుకు అడుగుజాడల్లో నడుస్తున్నాడు మన వెంకటస్వామి గారు మినిస్టర్ అని నేను మనవి చెప్తున్నాను. ఈ మాల అమరవీరుల సాక్షిగా మాలలకు అన్యాయం జరిగింది. మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము వర్గీకరణ కాకుండా ఆపు చేస్తాం, అడ్డుకుంటాం అని మేము డిమాండ్ చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. దేశంలో వికలాంగులకు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య. 11 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వికలాంగులకు కేవలం 300 రూపాయల పెన్షనే ఇస్తుందన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు పెన్షన్లపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని సూచించారు. సోమాజిగూడలో వీరయ్య అధ్యక్షతన హక్కులు, రాజకీయ రిజర్వేషన్లు, సంక్షేమంపై వికలాంగుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వికలాంగ సంఘాల నాయకులు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ భవిష్యత్తులో ఎన్నికల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని, లేదంటే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2367 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వికలాంగుల స్వయం సహాయక బృందాలని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తూ ఒక్కో సంఘానికి 15,000 రూపాయల చొప్పున 3,55,00,000 రూపాయలని సంతకం చేశారు విడుదల చేస్తూ. వికలాంగులు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి, వ్యాపార రంగంలో వారు రాణించాలి, వారి కుటుంబాలను వారు పోషించుకోవాలి అనే బలమైన సంకల్పం తీసుకొని
5 కోట్ల రూపాయలు వికలాంగుల వ్యక్తిగత సహాయక రుణాలకి సబ్సిడీ రుణాల సంతకం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ పాలన యంత్రాంగం వికలాంగుల ఎంట ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? 4016 పెన్షన్ నుంచి 6000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా పెంచుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, వికలాంగుల ఆత్మబంధు ప్రభుత్వం 6000 పెన్షన్ బరాబరిస్తాం. రామచంద్రరావు గారు, కేంద్రం ఎంత పెన్షన్ ఇస్తుందండి? మీ కేంద్రం ఇస్తుంది సంవత్సరానికి 7,63,00,000, నెలకొచ్చేసి 61,73,400. ఒక్క నెలకి వికలాంగులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది 200 కోట్ల రూపాయలు. జేఎన్టీయూ యూనివర్సిటీ, జర్మనీలోని 3 యూనివర్సిటీలకు సంబంధించి ఎంఓయూ అంశంలో ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారు. ఇక విద్యార్థులు నేరుగా వెళ్లి జర్మనీలో బీటెక్, మాస్టర్ చేస్తే తక్కువ ఖర్చుతో పూర్తవుతాయన్నారు ఏబీవీపీ నాయకులు. జేఎన్టీయూ తరపున వెళ్తే దాని ఫలితంగా ఫీజుల అంశంలో భారాన్ని మోపుతూ తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. ఇక జర్మనీకి వెళ్లి చదువుకునే విద్యార్థుల పట్ల జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు శ్రద్ధ చూపడంతో పాటు పూర్తి బాధ్యత వహించాలన్నారు. జర్మనీలోని యూనివర్సిటీలతో ఎంవీఓ కుదుర్చుకునేటప్పుడు మధ్యవర్తులతో కాకుండా నేరుగా వారితోనే ఎంవీఓ చేసుకోవాలన్నారు ఏబీవీపీ నాయకులు. ఈ సంవత్సరం నుంచి జేఎన్టీయూ నూతనంగా జర్మనీలోని ఒక కోర్సును ప్రవేశపెట్టింది. ఆ కోర్సు విద్యార్థులకు పూర్తిగా నష్టం చేకూరుస్తుందని ఏబీవీపీ భావిస్తుంది. ఎందుకనంటే ఇది ఆర్థికంగాను మరియు ఈ కోర్సు అయిపోయేటప్పటి వరకు తల్లిదండ్రుల్లో కొంచెం ఒక మానసిక వేదన అనేది కనబడుతుంది. ఎందుకంటే ఈ కోర్సు గతంలో స్వీడన్ కోర్సు ఇక్కడ ఉండే, ఆ కోర్సుకు కేవలం 20 లక్షల రూపాయలు అంటే 19 లక్షల రూపాయల ట్యూషన్ ఫీజు తోటి అయిపోయేది. ఈ కోర్సు దాదాపు 32 లక్షల రూపాయలను తీసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతగాంచిన ఈ జేఎన్టీ విశ్వవిద్యాలయం అనేది రౌట్లింగ్ యూనివర్సిటీతో ఎంఓయూ పెట్టుకోవాల్సింది పోయి మధ్యలో ఒక బ్రోకర్, విదేశీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో నాలెడ్జ్ ఫౌండేషన్ అనే సంస్థతోటి ఈరోజు మీరు ఎంఓయూ పెట్టుకున్నారు. అంటే నాలెడ్జ్ ఫౌండేషన్ అనేది ఒక రౌట్లింగ్ యూనివర్సిటీలో సబ్సిడరీ పార్ట్. మీరు అంత పెట్టుకోవాలి, ఎంఓయూ పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులను ఎదగనియాలనుకున్నప్పుడు డైరెక్ట్గా రౌట్లింగ్ యూనివర్సిటీ తోటి ఎందుకు పెట్టుకోలేదని మేము ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్టీయూ యొక్క ఏదైతే ప్రతిభను దిగదార్చే విధంగా ఉన్నటువంటి అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు ముక్కుముఖం లేనటువంటి ఒక యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఏదైతే ఒక ఫౌండేషన్ తోటి ఎంఓయూ వేసుకొని డబ్బులు దండుకునేటువంటి ప్రక్రియ ఈరోజు జేఎన్టీలో జరుగుతూ ఉంది. జర్మనీ అంటేనే ఉచిత విద్య కేర్ ఆఫ్ అడ్రస్. ఏదైతే జర్మనీలో ప్రభుత్వ యూనివర్సిటీలు అనేకం ఉన్నటువంటి అయితే దేశంలో ఆ యొక్క యూనివర్సిటీలను కాదని ఈరోజు ఒక ఫౌండేషన్ తోటి ఎంఓయూ వేసుకొని విద్యార్థుల యొక్క జీవితాలని ఆగం చేసే విధంగా యూనివర్సిటీ అధికారులు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ కార్యక్రమాలతో అవసరమైన వారికి రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ అనురాధ. ఇక దేశవ్యాప్తంగా 9800 బ్రాంచులున్న కెనరా బ్యాంక్ చిన్న పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష కలిగిన వారికి రుణాలు ఇస్తుందని వివరించారు. ఇలాంటి అవుట్ రీచ్ కార్యక్రమాలతో ఔత్సాహికులైన కొత్త పారిశ్రామికవేత్తలకు రుణాలు పొందే అంశాలపై అవగాహన కలిగిస్తున్నట్టు తెలిపారు. ఇక హైదరాబాద్ యూసఫ్గూడలోని నిమ్స్ ఆఫీసులో అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు కెనరా బ్యాంక్ మేనేజర్ కళ్యాణి ముఖర్జీ, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ శ్రీకాంత్ శర్మ, జాయింట్ డైరెక్టర్ శివ శేషగిరిరావు హాజరయ్యారు. ఈరోజు దేశవ్యాప్తంగా కెనరా బ్యాంక్ 9800 బ్రాంచులు ఇవాళ రేపు ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని బ్యాంక్ ప్రోడక్ట్స్ని అవి ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మా ప్రధాన ఉద్దేశము. ఇవాళ హైదరాబాద్ సర్కిల్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఎంఎస్ఎంఈ క్లస్టర్ క్యాంపు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో హైదరాబాద్ నుంచి దగ్గర 150 మంది కస్టమర్స్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ పార్టిసిపేట్ చేశారు. బేసిక్గా కెనరా బ్యాంక్ ఇండియాలోనే 3rd లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. మా ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 1.45 lakh crores ఉంది. సో మాది కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అంటే అన్ని రకాల కస్టమర్స్కి అనుకూలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి, ప్రొఫెషనల్స్కి జీఎస్టీ రిటర్న్స్ మీద ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తాము. మహిళలకి సపరేట్ ప్రోడక్ట్ ఉంది. అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరికి సూట్ అయినవి వాళ్ళు మా నియరెస్ట్ బ్యాంక్ని సందర్శిస్తే బ్యాంక్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్
సూట్ అవుతుందా అన్నది. అలాగే మేము ఎంఎస్ఎంఈని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చాము. ఈ ముద్ర, ఈ ఉద్యమి, ఈ జిఎస్టీ. సో వీటి మీద ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్తో కస్టమర్స్ వాళ్ళ ఇంటి వద్ద నుంచి ఎంఎస్ఎంఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ దేశవ్యాప్తంగా మేము ఈ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్రీచ్ క్యాంప్ ద్వారా కస్టమర్స్ అందరినీ కలుసుకొని వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళకి కావాల్సిన ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అండర్స్టాండ్ చేసుకొని మా ప్రోడక్ట్స్ని పాలసీస్ని ఇంప్రూవ్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. The main aim of this activity is to connect with our existing customers as well as the new clients, because generally in branches we are busy in routine work. So if we are doing this sort of activity wherein we can come near to customers and listen customers, so far our existing products are concerned, and if we take our product to the new customers, new clients, which are very tailor-made for various segments, especially a new product like Tarun Plus, which is existing customers who have taken Mudra loan and repaid, they can get without collateral. Even the GST product we are giving. For the CTMC covered loans, which are earlier up to 5 crores, now we are giving up to 10 to 20 crores. So various products are there. If you are taking this product to the MSME customers, MSME loans are created. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై నిరసనలు, అరెస్టులు జరుగుతుంటే మరికొంత సెలబ్రిటీలు మాత్రం ఇవి బెట్టింగ్ యాప్లు కావని, గేమింగ్ యాప్లను మాత్రమే ప్రమోట్ చేస్తున్నామని చెబుతున్నారు. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ రెండు వేర్వేరు యాప్స్ అంటున్నారు. మరి ఆన్లైన్ బెట్టింగ్ కు పర్మిషన్ లేకపోయినా ఇవి మొబైల్స్ లో ఎలా వస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. టీ కొట్టు దగ్గర కూర్చుని రాజకీయాల గురించి మాట్లాడుకునే కాలం నుంచి స్మార్ట్ ఫోన్లోనే పాలిటిక్స్ చర్చించుకుంటున్నారు. టెక్నాలజీని మన అభివృద్ధి కోసం తయారు చేస్తుంటే దానిని చెడు కోసం వాడేవాళ్ళు ఉన్నారు. ప్రజలకు అత్యాశ చూపిస్తూ లింక్స్, యాప్స్ ద్వారా మోసం చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకటే బెట్టింగ్ యాప్స్. కోవిడ్ నుంచి ఇలాంటి యాప్స్కు బానిసలుగా మారి అప్పుల పాలై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటివి ముందుగా గేమింగ్ల రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రత్యక్షమవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ని సైబర్ నేరగాళ్లు పెడుతున్నారు. ఇవి చూడటానికి యాప్ పేరు గేమింగ్ యాప్లా ఉంటుంది, కానీ ఆ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత క్రికెట్పై మనీ పెట్టవచ్చు, లైవ్ బెట్టింగ్ చేయవచ్చు, గెలిస్తే డబ్బు వస్తుందని ఆశ పెడుతున్నారు. దీంతో బెట్టింగ్ చేసి లక్షల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఫోన్లో ఈ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే డేటా మొత్తం చోరీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బైక్ రేసింగ్, చెస్, టెంపుల్ రన్, లూడో వంటి రిజిస్టర్డ్ ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. కానీ బెట్టింగ్తో డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్లను ఆడవద్దంటున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ అయినా, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్, ఈ మధ్య ఓటీపీ ఫ్రాడ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అదేవిధంగా సోషల్ మీడియాలో వీళ్ళకు ఒక సోషల్ మీడియా వీళ్ళు చెక్ చేస్తుండగా, సోషల్ మీడియా ఇప్పుడు యూత్ బాగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఎప్పుడైతే సోషల్ మీడియా చూస్తే సోషల్ మీడియా ద్వారా వీళ్ళకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఉంటుందని చెప్పి ఒక లింక్స్ వస్తున్నాయి. ఆ లింకులలో ఫస్ట్ ఎప్పుడైతే క్లిక్ చేసిరో వాళ్ళకు ఒక యాప్ లాగా వీళ్ళకు కనబడుతుంది. ఈ యాప్ అయితే ఎప్పుడైతే కనబడదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళకు ఫేక్ స్టాక్స్ని వాళ్ళకి అలాట్ అవుతాయి. దాని తర్వాత అమౌంట్ పెడతారు. వీళ్ళు అమౌంట్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ కొద్దిగా వీళ్ళకు వచ్చినట్టుగా చూపించేసి తర్వాతకి మొత్తానికి కంప్లీట్గా యాప్ను క్లోజ్ చేయడము, వీళ్ళని డిస్కనెక్ట్ చేయడము ఇవి జరుగుతున్నాయి. ఈ యాప్స్ విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు పోలీసులు. దీనికి తోడు స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయా యాప్ కంపెనీలను ప్రమోషన్ చేయడంతో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. తాము అభిమానించే సెలబ్రిటీలు కూడా గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అమాయక ప్రజలు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు పోలీసులు. పరిశీలిస్తున్నాం, కొన్ని కేసెస్ కూడా చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. అసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే వాటిని ప్రమోషన్ అనేది చేయటానికి లేదు. కొద్దిమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. వాటిని చేయడం అనేది నేరము, వాటిని బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఆడడం నేరము, వాటిని ప్రమోట్ చేయడం నేరం, ఆడించడం, ఎవరైతే దాన్ని యాప్ని క్రియేట్ చేసి ఆడించడం ఏదవుతుందో అది కూడా నేరమే చట్ట ప్రకారం.
అయితే చాలా మంది సెలబ్రిటీల వాదన మరోలా ఉంది. తాను ఎలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదని, కేవలం గేమింగ్ యాప్లను మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు నటుడు విజయ్ దేవరకొండ. మరికొంతమంది సెలబ్రిటీలు తాము ప్రమోట్ చేస్తున్న యాప్స్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటున్నారు. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ, నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. చట్ట ప్రకారం బెట్టింగ్ కు పాల్పడడం నేరమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరైనా మోసపోతే గంటలోపు 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు పోలీసులు.